పోతున్నదన్నా ఇక్కడ ఈ సర్వే నెంబర్ 180 ఆవులని రక్షించడం కోసం ప్రజలను బలి చేస్తారా? మేము తక్కువ కదా ఆ గోసాలు తొక్కుడమని సస్తం వెళ్ళలేము. మా గోసాలు మా మీద కట్టని మేము సస్తం వెళ్ళలేము. మరి గవర్నమెంట్ 1955 నుంచి ఈనాటి దాకా ఎందుకు మరి రైతులకి వదిలేసింది? ఆనాడే మీరు తీసుకోవాల్సి ఉండేది. గవర్నమెంట్ భూమి ఇందులోకి రావద్దని రైతుల నుంచి ట్యాక్స్ శిస్తు కట్టించుకుంటారు, రైతులకి అన్ని కట్టించుకుంటారు. చివరికి ఇప్పుడు మీ భూమి కాదంటే వీళ్ళు ఎక్కడే పోవాలి? స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు 98 వరకు వీళ్ళు 1950-55 నుంచి 98 వరకు వీళ్ళు ట్యాక్సులు కట్టినారు, శిస్తులు కట్టినారు. భూసేకరణ చేస్తున్నాం మేము, మీకు ₹1 కూడా ఇవ్వమని వాళ్ళ జీవనాధారమే ఈ భూమి. తిరుగుతుండ్రు మా పిల్లలందరూ చూడుంటున్నా ఏమంటారన్నా మొగలు వచ్చి నాడెల్లంతా చాలా మంది ఉన్నారన్నా ఒక్క పిల్ల తల్లిలల్లా మొగలు వచ్చి నల్లున్నారు. ఒక్క పిల్ల ఇప్పుడు ఎట్లా పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో జరిగింది ఇదే కదా. ఇట్లాంటి కొన్ని వందల వీడియోలు చేసినాం మేము. మరి మీరు కూడా ఇట్లనే స్టార్ట్ చేస్తే ఎట్లా? కోకాపేటలో ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే కోకాపేటలో పెద్ద గోశాల ఉన్నది. ఆ కోకాపేట గోశాల ఇక్కడికి తరలిస్తే ఆ ప్లేస్ దాదాపు 60 నుంచి 70 ఎకరాలు అంటున్నారు. 60 × 150 కోట్లు వేసుకొని దాదాపు 10,000 కోట్ల బిజినెస్ అయిపోతుంది. ఈ 99 ఎకరాల భూమి ఇది ప్రభుత్వ భూమి అయినా ఇది ప్రజల భూమి. ఒకవేళ మీ రికార్డ్స్ ప్రకారం ఏమైనా అటు ఇటు ఉన్నా, లేదు ఈ 50 ఫ్యామిలీలు కాకుండా ఒక 20 మంది మీదనే భూమి ఉన్నా, ఎవరైతే కాస్తులో ఉన్నారో వాళ్ళందరికీ చెందిన భూమి కిందనే పరిగణించబడుతుంది. భూమి కావాలి అని అంటే వీళ్ళతో మాట్లాడాలా, కూర్చోవాలా, డిస్కస్ చేయాలి. వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నమస్తే. సర్వే నెంబర్ 180. ఈ సర్వే నెంబర్ 180లో 99 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. ఈ మధ్యకాలంలో మనం భూములకు సంబంధించిన వీడియోలు చాలా చేస్తున్నాం. గవర్నమెంట్ భూములు ఆక్యుపై అయి రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి వెళ్ళి వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. అందులో దీని ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతున్నది. ఈ తెలంగాణకు సంబంధించిన భూములన్నీ కొల్లగొట్టబడుతున్నాయి. ఆనాడు రైతులు ఇచ్చిన భూములు అవన్నీ కూడా TSIACకి లేకపోతే ఆనాడున్న APIACకి ఇచ్చిన భూములు. ఇట్లాంటి మనం చాలా వీడియోలు చేసినాం. రీసెంట్గా చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి దాదాపు 30,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు పుప్పాలగూడలో. నిన్ననే ఒక వీడియో చేసినాం. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి దాదాపు 10,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు మ్యాన్హట్టన్ పేరుతో. ఇవన్నీ కూడా తెలంగాణ భూములు. ఈ భూముల జోలికి ప్రభుత్వాలు పోవట్లే, మళ్ళీ వాళ్ళకి సహకరిస్తున్నారు డీళ్లు సెట్ చేసుకొని రకరకాలుగా. పోనీ పార్టీ ఒక పార్టీ అధికారంలో ఉండి ఇంకో అపోజిషన్లో పార్టీ మాట్లాడుతుందా అంటే వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే అందరూ కలిసి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకి మాఫియాకి లాభం చేస్తున్నారు. ఇక్కడ ఈ సర్వే నెంబర్ 180 ఎన్కపల్లి విలేజ్, ఇది మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఈ మధ్యకాలంలో వేములవాడలో రాజన్న ఆలయంలో గోవులు చనిపోతూ ఉన్నాయి. ఆ గోవులు సంరక్షణ లేకపోవడం చేత ఎక్కువగా ఆ గోవులు రావడం, ప్రజలు అక్కడికి వచ్చి ఇవ్వడంతో రైతులకి ఇమీడియట్గా వాళ్ళకి సప్లై చేయకపోవడంతో కెపాసిటీ పెరిగి అక్కడున్న కెపాసిటీ సరిపోక గోవులు చనిపోతున్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక 3 గోశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని. ఇప్పుడు నేనున్న ప్లేస్ హైదరాబాద్కి దగ్గరలో 111 జీవో పరిధిలో ఉన్న ఈ మొయినాబాద్లో దాదాపు 100 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. ఆవులని సంరక్షించాలి, కాపాడాలి అన్న మీ నిర్ణయం చాలా గొప్పదే. కానీ ఏ భూముల్లో పెట్టాలా? రైతులు ఆల్రెడీ సాగులో ఉన్న భూమిలో, రైతులు ఆల్రెడీ, సరే మీరు అంటున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని, కానీ గవర్నమెంట్ ఏం చెప్తున్నది? 1954-55 నుంచి వీళ్ళు కాస్తులో ఉన్నారని కోర్టులో గవర్నమెంటే క్లెయిమ్ చేస్తున్నది. మరి 54-55 నుంచి భూమిలో ఉన్న వాళ్ళని 2025లో ఆ భూమిలోంచి మీరు వెళ్ళిపోండి, ఇది భూసేకరణ చేస్తున్నాం మేము, మీకు ₹1 కూడా ఇవ్వమని అక్టోబర్లో ఇక్కడికి
అధికారులు వచ్చి వీళ్ళకి చెప్పారు. ఇప్పుడేమంటున్నారంటే మేము ఒక 100 గజాల స్థలం ఇస్తాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాం, మీ భూమి ఇచ్చేయండి, ఇది ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ అంటున్నారు. ఆల్రెడీ ఈ వ్యవహారం అంతా కోర్టులో నడుస్తున్నది. నిన్న కూడా జడ్జి భాస్కర్ రెడ్డి గారు దీని మీద చాలా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగం ఉన్నది, మీరు వాళ్ళకి పట్టాలు లేవనో ఇంకోటో చెప్పేసి వాళ్ళని అర్ధాంతరంగా భూముల్లోంచి వెళ్ళగొట్టడం కాదు. ప్రజలకి బతికే హక్కు ఉన్నది, జీవించే హక్కు ఉన్నది, ఈ సంపద వాళ్ళది. వాళ్ళకి సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి డ్యూ ప్రాసెస్ ప్రకారంగా, లా ప్రకారంగా, లీగల్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పింది. ఇప్పుడు 1 ఎకరం భూమి తీసుకొని 100 గజాల భూమి ఇస్తా అంటే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే అది దేనికి సరిపోతుంది? వాళ్ళ జీవనాధారమే ఈ భూమి. ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన భూమి అన్నది మనకి కనబడుతుంది. ఇదంతా ల్యాండ్ అనమాట. దాదాపు 100 ఎకర్స్, 100 ఎకరాలు. సింపుల్గా గవర్నమెంట్ నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటంటే ఇది గవర్నమెంట్ భూమి అంటున్నారు. అయితే విషయం ఏంటంటే 1954-55లో ల్యాండ్కున్న వాల్యూ ఏంటి? ఆనాడు ప్రజలు మాకు ఈ భూమి కావాలి, మా భూమికి పట్టాలు కావాలని కొట్లాడిన వాళ్ళు కూడా కాదు. మనం ఈ భూమిలో ఉన్నాం, ఇది మనదే అని అనుకున్నారు. గవర్నమెంట్ భూమి కావచ్చు. గవర్నమెంట్ భూమి అయినంత మాత్రాన 54 నుంచి కాస్తులో ఉన్న వాళ్ళని ఇమీడియట్గా వెళ్ళగొట్టడానికి మీకు అధికారం ఎక్కడిది? టెనెంట్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉన్నది కదా. మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తే వాళ్ళకి పరిహారం, వాళ్ళు కోరుకున్న పరిహారం ఇవ్వాలి. మీరు వెళ్ళిపోండి ఇవ్వాలా అని అంటే ఎట్లా? ఆవులని రక్షించడం కోసం ప్రజలని బలి చేస్తారా? కోకాపేటలో ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే, కోకాపేటలో పెద్ద గోశాల ఉన్నది. ఆ కోకాపేట గోశాల ఇక్కడికి తరలిస్తే ఆ ప్లేస్ దాదాపు 60 నుంచి 70 ఎకరాలు అంటున్నారు. 60 × 150 కోట్లు వేసుకోండి, దాదాపు 10,000 కోట్ల బిజినెస్ అయిపోతుంది. ప్లాన్ అదని అంటున్నారు. ఇది అవునా కాదా నాకు తెలియదు, మీరే చెప్పాలి సమాధానం. కోకాపేటలో ఉన్న గోశాల ఇక్కడ తరలించి అక్కడ ఉన్న 60-70 ఎకరాలు అమ్ముకోవాలన్నది మీ ప్లాన్ అని అంటున్నారు. ఇది ఈ గవర్నమెంట్ చేస్తున్నది. పోయిన గవర్నమెంట్లో ఏకంగా ఇది ప్రైవేట్ ఓన్కే కట్టబెట్టడానికి ప్రయత్నం చేసిరట, కానీ కుదరలే, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి. పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కేటీఆర్ చేసిన ప్లాన్ ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్కి వాళ్ళకి కట్టబెట్టాలని ప్లాన్ చేసిండు, కానీ కుదరలే. దట్టు 111 జీవో ఉన్నది. ఇప్పుడు 111 జీవోను కూడా ఎత్తేద్దామని ప్లాన్ చేసిండు కదా కేసీఆర్. ఒకవేళ 111 జీవో ఎత్తేస్తే ఇక్కడ పెద్ద పెద్ద టవర్లు వచ్చి ఉండేవి. ఈ పాటికే వాళ్ళ లెక్క వాళ్ళది ఒక లెక్క ఉన్నది. మీరు గోశాల అంటున్నారు, గోశాల పేరుతో రైతులను బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినవి ఇట్లాంటి పాస్ పుస్తకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు 98 వరకు వీళ్ళు 1950-55 నుంచి 98 వరకు వీళ్ళు ట్యాక్సులు కట్టినారు, శిస్తులు కట్టినారు. వీళ్ళ తాతలు కట్టకపోతే వాళ్ళ వీపుల మీద బండరాళ్ళు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినారని చెప్తున్నారు. ఇప్పుడు 70-75 ఏళ్ళు పైబడ్డ ముసలోళ్ళు ఇక్కడ ఉన్నారు. మేము ఇక్కడ అంతా రాళ్ళు గుట్టలు ఇవన్నీ ఉంటుండే, ఇవన్నీ మేము క్లీన్ చేసుకొని సాఫ్ చేసుకొని మేము ఈ భూమిని ఈ రకంగా తయారు చేసినాం అంటున్నారు. మరి వాళ్ళ కష్టం, ఈ భూమిని కాపాడిన వాళ్ళ శ్రమ, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గాలికి పోయినట్టేనా? మరి గవర్నమెంట్ 1955 నుంచి ఈనాటి దాకా ఎందుకు మరి రైతులకి వదిలేసింది? ఆనాడే మీరు తీసుకోవాల్సి ఉంది. ఇది గవర్నమెంట్ భూమి, మీరు ఇందులోకి రావద్దని. రైతుల నుంచి శిస్తు కట్టించుకుంటారు, రైతులకి అన్ని కట్టించుకుంటారు. చివరికి ఇప్పుడు మీ భూమి కాదంటే వీళ్ళు ఎక్కడే పోవాలి? అంతా దాదాపుగా ఇందులో 90% దళితులే ఉన్నారు, 90% ఎస్సీలే ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, తెలగలు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, యాదవులు ఉన్నారు, బుడగ జంగాల వాళ్ళు ఉన్నారు, ఒక మైనార్టీ ఫ్యామిలీ ఉన్నది. అంత పేద ప్రజలు వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు మొత్తం. వీళ్ళకి కనీసం తినడానికి తిండి లేదు. ఇదే భూమి వాళ్ళకి ఆధారం. ఇప్పుడు ఎక్కడ పోవాలో మీరే చెప్పండి. ఇక ఏమనంటే భూసేకరణ చేయాలంటే మీరు పరిహారం ఇవ్వాలా? పరిహారం ఇవ్వాలి. వాళ్ళు అడిగిన పరిహారం ఇచ్చి భూమి ఇస్తారా? లేదు, ఇది డెవలప్డ్ ఏరియా, ఈ ఏరియా కాబట్టి డెవలప్ ఏరియాలో మీరు 100 గజాలే ఇస్తే దేనికి సరిపోతుంది? సో దీని మీద కోర్టు కూడా నిన్న చాలా సీరియస్ కామెంట్స్ చేసింది, ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. మీరు కనుక ప్రాసెస్ ప్రకారం వెళ్ళకపోతే ఇది రాజ్యాంగాన్ని లేకపోతే ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అని. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. చాలామంది పోలీసులు కూడా ఆల్రెడీ వచ్చున్నారు, ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నారు. మొత్తం పోలీసులు ఉన్నారు. వాళ్ళు విత్తనాలు వేయడానికి వస్తే విత్తనాలు గుంజుకున్నారట, ట్రాక్టర్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరట. ఇప్పుడు ఎట్లా? పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో జరిగింది ఇదే కదా. ఇట్లాంటి కొన్ని వందల వీడియోలు చేసినామే. మరి మీరు కూడా ఇట్లనే స్టార్ట్ చేస్తే ఎట్లా? గోశాల కావాలంటే వెళ్ళండి. పుప్పాలగూడలో 30 ఎకరాల భూమిలో ఎవరైనా, ఏం పేరు, రంజిత్ రెడ్డి, చేవెళ్ళ మాజీ ఎంపీ కడుతున్నాడు, కూలగొట్టి వాళ్ళ గోశాల పెట్టండి. కొన్ని వందల వేల ఎకరాలు మేము చూపిస్తాం, హైదరాబాద్లో ఉన్న భూమే చూపిస్తాం.
గీడ వచ్చి గీడ పడ్డరేంది నాకు అర్థం కాదు. ఆల్రెడీ రైతులు సాగులో ఉన్న భూముల మీద పడ్డరేంది. సో మాట్లాడదాం. ఆ పెద్ద మనిషి ఎవరు? ఇట్రా, నువ్వేనా అందరికంటే పెద్ద? ఎంత మీ ఏం పేరు? నీ పేరు? నా పేరు యాదవ్ సార్. ఎంత మీ ఏజ్ ఎంత? 70 సార్. ఇప్పుడు 70. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉన్నావు నువ్వు? మా నాయన మా తాత ఉండే. మీ తాతలు? మా తాత వా, మా నాయన వా. నేను ఈడికి వచ్చిన సార్. రాళ్ళు రప్పలు వీకేసి 15 పైసలు పని వెళ్ళలేదు. కట్ల పొట్లు కొట్టుకోసుకొని అవి వేరి పని కట్టినా. ఎప్పటి సంది దున్నుకుంటాం. నిన్ను ఏరకు వచ్చి మాది పొని రూపాయలు వెళ్ళగొడుతుంది. ఏం సాగు చేసేవాళ్ళు ఇంట్లో? వ్యవసాయం అది చేస్తాం సార్. మాకు ఇదే మాకు ఇదే ఏం వేసేది ఇంట్లో? జొన్న చేను, పుంటుకూర, ఆమ్దాలు, బొమ్మ అన్ని వేసాం సార్. నీ భూమి ఎంత ఉంది? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు ఉంది. ఎంతమంది పిల్లలు నీకు? మేము 3 మేనదాములు సార్. ఇద్దరు అడవిలో నా కొడుకు చచ్చిపోయిండు. 3 మేనదాములు పంచుకున్నాం. 2 ఎకరాలలో 3 పంచుకున్నాం. ఏం వేసినావు మరి ఇప్పుడు నీ భూమిలో? పుంటుకూర సార్. పుంటుకూర వేసినావు. మా తమ్ముడు దున్ని వస్తారు కాలే బంద్ చేశారు. ఇక అడిగి అట్లా ఇప్పుడు దున్ననిస్తలేరా? దున్నేసారా సార్. ఇది గవర్నమెంట్ భూమి, ఇది భూమి కాదని అంటున్నారు కదా. మాదే సార్. ఇప్పుడు అందుకని కొట్లాడితే కూడా మాదే. ట్రాక్టర్ వస్తాయి అన్ని అందబెట్టారు. రాని సార్ ఇక్కడ అక్కడ బయటకే ఎకరానికి 100 గజాలు ఇస్తారట. ఇల్లు ఏదో కట్టిస్తాను. 3 మేనదాములు ఏం సరిపోతుంది సార్? అలా 3కి సరిపోతుందా సార్? ఇంత ఏడుకు వచ్చిన ఏం సార్ నేను చచ్చిపోవటానికి వచ్చి. ఏమమ్మా ఏం పేరు? మీ పేరు? నా పేరు పొన్నమ్మ సార్. బిచ్చం పొన్నమ్మ. బిచ్చపొల్ల మీరు? బిచ్చపొలం సార్. బుడగ జంగాలము. మాకు జాగలేదు, ఏం లేదు సార్. మా మామలు వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు పోయినరు. మా మగ పిల్లలు ఉండ్రు, మా మగ పిల్లలు చేసిండ్రు, వాళ్ళు చనిపోయినరు. మేము ఆడపిల్లలం సార్. మాకు మా భూమి మాకు కావాలి సార్. మేమేం మాట్లాడగలేము. ఇక మా భూమి మాకు కావాలి. మేము ఇప్పటిదాకా మేము చేసినాము. కందులు, జొన్నలు, ఉలువలు, ఇక పుండితులు అవి వేసుకుంటూ వచ్చాం సార్. ఇప్పుడు దున్నని కొసలకల్లా బంద్ చేసిండ్రు సార్. మా భూమి మాకు కావాలి సార్. ఎన్ని ఎకరాల భూమి మీది? 6 ఎకరాలు ఉంది సార్. ముగ్గురు నడమ 6 ఎకరాలు. మీ భూమి అక్కడ కిందికి ఉంటుంది సార్. కిందికి దున్ననేయలేరు. దున్ననికోతే దున్ననేయలేరు. ఇంత ముందు కందులు, జొన్నలు వేసుకున్నాం సార్. గవర్నమెంట్ ల్యాండ్ కదా, మీరు ఎట్లా ఉన్నారు ఇలా అంటున్నారు? కొన్ని ఏళ్ళ సంది ఉన్నారు మా మామలు ఇట్లా సార్. ఇక ఇప్పుడు మీరు బుక్లో చదివిండ్రు కదా సార్. మా పిల్లలు చదువుకోలే చేయలే. ఇక ఇంతవరదాకా వచ్చాము సార్. మేము మా భూమి మాకు కావాలి సార్. బలవంతంగా తీసుకుంటే ఎట్లా? బలవంతంగా తీసుకుంటా అంటే సస్తాం. ఇండినే చేస్తాం సార్. ఇండినే చేస్తాం. నాకు ఒక కొడుకు సార్. ఇక 2 బిడ్డలు. వాళ్ళకు కూడా ఏం లేదు. ఇక అది చాలంటే ఇండియా మా భూమిలో తెస్తాం. మేము గోశాల పెడతారట కదా. గోశాల కన్నా మేము తక్కువ కదా. ఆ గోశాల తొక్కుటమని సస్తాం. ఇండినే మేము. మా గోశాల మా మీద కట్టని మేము చస్తాం. ఇండినే మా భూమి మాకు కావాలి. మేము ఉంటాం, పంట చేస్తాం. మాకు 2 ఎకరాలు ఉన్నది సార్. మేము బుడజంగాలం. మా మామలు తీసిరు. మా మామలు మస్తు బాధపడరు. రాళ్ళు, రప్పలు, గుట్టలు అన్నీ చేసిరు. మట్టి తిని మట్టి కక్కిరు. ఆ శలిమల నీళ్ళు తోడుకొని ఇట్లా నీళ్ళు తాగి బతికిరు. పుంటుకూర అలుక్కొని పుంటుకూర నాకుంటా చెంబులు నీళ్ళు తాగి అట్లా బాధపడరు. మా కోడన్లో కొడుకులు ఉన్నారు. ఈ పిల్లలకైతే దాన్ని బాధపడరు. అప్పుడు ఇచ్చిన భూములు 60-70 ఏళ్ళలో ఏమైతుందంట సార్. అప్పుడు ఇచ్చిన పన్నులు కూడా రసీదులు కూడా కట్టినే ఉన్నాయి మాయి. అవి కూడా చూపిస్తాం ఉన్నాయి సారు. అంత వరద నుంచి బాధపడుకుంటూ వస్తే మేము కూడా అదే భూమి మీద ఆశపడి ఉన్నాం. వాళ్ళు చదువుకోలేరు. మా మామలు చదువుకోక ఇవన్నీ జీరక్సులు, ఇవన్నీ పట్టలు, కాగితాలు ఎవరు అడగలే. ఇదే పన్ను కావచ్చు కదా అని దాని మీదనే ఆధారపడి ఈ భూముల్ని పోరాటం చేసుకుంటే ఏడాదికో పంటలో మేము బతకాలి. మా అవతల ఇంత ఆడుకొచ్చుకొని ధర్మమో దానం ఆడుకొచ్చుకొని పన్నులు కట్టుకొని బతికినాం. ఇప్పుడు గుంజుకుంటే మా పిల్లలు ఏం కావాలి, మేమేం కావాలి. నాకు 4 కొడుకులు. నా 4 కొడుకులకి ఎట్లా తింటారు, ఎట్లా బతకాలి? మీరు ఏం సంపాదించారని మా మీదకి కట్టలు పట్టుకొని రాత్రిపూట కోసేస్తామని వస్తున్నారు మా కొడుకులు. మిమ్మల్ని కోసేస్తామే, మీరు ఏం సంపాదించారు, మీ మామలు ఏదో సంపాదించారు అని కోసేస్తాం, నరికేస్తామని అంటారు. అంటే బిడ్డ ఉన్నది గదే భూమి, మీ నాయనమ్మలు మీ తాతలు సంపాదించింది గదే చూపించారు. అప్పుడు సామాను అదే గుంజుకుని ఉంటే మేము ఏడన్నా అగ్గు సామాన్లో ఇంత కొనుక్కుందిరేమో మామలు అత్తలు. అప్పుడు గుంజుకోలేదు. అదే భూమి పట్ట కదా, గదే భూమి అనుకొని ఊకున్నాము. అప్పుడు గుంజుకోలేరు. అది అంతమంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ మీద ఈ దాడి? ఇది పోరాటం చేసా ఈ మా అంటే సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరంకి వచ్చింది.
సంవత్సరం నుంచి మమ్మల్ని ఈ కట్ల దుఃఖం మీ కట్ల ఓపిస్తారు. ఏడికి రామంటే ఆడికి పోతున్నాం, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తున్నాం సార్. మా పొట్ట మీద కొడుతున్నారు సార్. మా కడుపుకి తిండి లేదు, కంటికి నీరు లేదు. తెల్లందాకా వండుకొని ఏడుస్తున్నాం, ఏమవుతుందో భూమి ఏమవుతుందో అని. మాకు తినబుద్ధి అయితే లేదు. మా పిల్లలేమో గొడవలు చేస్తారు ఇంట్లో. ఇక చదువుకురు, మా పిల్లలు ఇప్పుడు చదువుకురు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు పాస్బుక్లు ఏవి, పట్ట భూములు ఏవి, ఏమి మేము ఎట్లా పోయి పంట పెట్టుకోవాలి, పంట పెట్టుకుంటే మీరేం సాగు చేస్తారు? మేము తైదలు వేస్తాము, జొన్నలు వేస్తాము, కందులు వేసుకుంటాము, ఉలువలు చల్లుకుంటాము, గోకరకాయ పెట్టుకుంటాము సారు. మీకు అంతకన్నా మించి మాకు వరి పంటలు లేవు, మాకు ఏ ఆకుకూరలు లేవు, బోర్లు లేవు, ఏం లేవు సార్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ భూమి గనక 111 జీవో పరిధిలో లేకపోయి ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే, గవర్నమెంట్ పేరు మీద ఉన్న ల్యాండ్ అయినా ఇప్పుడు ఈ 100 ఎకరాలు ఉండేదా? మీరు ఆలోచించండి. 111 జీవో అవతల ఉన్న ఇట్లాంటి భూములు లేవు. గవర్నమెంట్ పేరు మీద ఉన్న భూములే కబ్జాలు చేసిరు, చెరువులే కబ్జాలు చేసిరు. ఈ 111 జీవో ఉంది కాబట్టి, ఇంతకు మించిన కన్స్ట్రక్షన్ చేయలేరు కాబట్టి ఈ ల్యాండ్ని ఎవడు ముట్టుకోలే. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో స్వాహా అయిపోయేది. వీళ్ళకి అప్పుడే వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ₹1,00,000 2 లక్షలు ఇచ్చి ఏనాడో ఎత్తుకపోయేటారు దొంగలంతా. ఇప్పుడు ఎందుకు ఆగింది అంటే 111 జీవో ఉన్నది కాబట్టి ఆగింది. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఈ తెలంగాణలో భూమే లేదా? కొన్ని వేల లక్షల ఎకరాల భూమి ఉన్నది. గోశాల పెడతానికి రైతులు కాస్తులో ఉన్న భూమే దొరికిందా? సరే మీరు అన్నదే ఒప్పుకుందాం, గవర్నమెంట్ ల్యాండే అనుకుందాం, మీరే ఒప్పుకుంటున్నారు ఇది రైతులు కాస్తులో ఉన్నారని. అయిపోయా, వాళ్ళదే భూమి, దున్నేవాడిదే భూమి అనేది తెలంగాణలో నినాదం కదా. సో గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. మీరు మొండికి పోతే అది మీకే ప్రమాదము. ఇది గవర్నమెంట్ ల్యాండ్, లీగల్ పాయింట్స్ని మీరు ముందు పెడితే రైతులు కూడా పెడతారు, లీగల్గానే ఎలక్షన్స్లో జడ్జిమెంట్ ఇస్తారు. ఏంటోళ్ళమ్మా మీరు? ఏమా సార్? ఎస్సీలు, దళితులు మీరంతా. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు సార్ 2 ఎకరాలు. ఎక్కడ ఉంది మీ భూమి? అక్కడ కిందికి ఉంటుంది. కిందికి ఉంటుంది అంటే చెట్లు గుట్టలే ఉన్నాయా? సాగు చేస్తురా? గుట్టలు చెట్లు అన్ని సాగు చేసినాం సార్. దున్యం కూడా కావాలంటే అక్కడ కిందికి అక్కడ ఉంటుంది. ఏం వేస్తున్నారు అందులో? జొన్నలు వేస్తున్నారు. జొన్నలు, తైదలు, అందాలు. గవర్నమెంట్ ల్యాండ్ మీరు వెళ్ళిపోవాలి, మీరు గోశాల పెడతామంటారు, ఆవుల కోసం పెడతామంటున్నారు. ఇవన్నీ మరి మేము దీని మీదనే కదా సార్, మేము మాకు దీని మీదనే పొట్ట ఆధారం, దీని మీదనే. దీని తప్ప మాకేరే లేదు సార్. మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీరు ఎట్లా చేసేది? ఆయన గెలిస్తే మేము ఓటేస్తే గెలిస్తే మీకు అన్ని ఎవరికి వేసిరు మీరు ఓటు? మొన్న ఆయనకే ఎవరు? ఒక్క నిమిషం, మీ ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్ కేసు. ఎమ్మెల్యే ఎవరు? కాలయ్య. ఎటు పోయినా? యాదే కాలయాదా ఎక్కడ పోయినా? ఇంటికాడ ఉన్నాడు సార్. ఎమ్మెల్యే దగ్గరికి పోలేదు అమ్మ మీరు? 4 మాటలు పోయినాం సార్, 4 మాటలు పోయినాం. ఓసారి పోతే నాకు ఏమి ఇచ్చిండ్రు, ఏం చేసిర్రు అన్నాడు. మళ్ళా మండల ఆఫీస్కి రమ్మన్నాడు, ఆడిపోయినాం. ఆడిపోతే జర మంచిగానే మాట్లాడిండు. నేను తీసుకుపోయి రేవంత్ రెడ్డి తానికి పోయి కలిసి వస్తా అన్నాడు. కలిసిండు, ఆ ఫోటోలు కూడా పంపించిండు. మళ్ళా మొన్న పోయినాం. మొన్న పోతే మళ్ళీ మండల ఆఫీస్కి రమ్మన్నాడు. ఇంటికి పోతే మళ్ళీ మండల ఆఫీస్కి వచ్చినాం. మండల ఆఫీస్కి వచ్చినాక మళ్ళీ ఆడికి వచ్చినాక ఏమంటున్నాడు, ఇవాళ పోయి నేను ఆయనతోని కలిసి మీకు చెప్తా అని మళ్ళీ అంటున్నాడు. ఆడొక మాట అన్నాడు, ఈడొక మాట అంటున్నాడు. మీరు అరే ఒక పైలు ఇమ్మన్నాడు. ఒక పైలు ఇమ్మంటే ముందుగా ఇచ్చినాం సార్ పైలు మేము అంటని అన్నాం. అంటే ముందు ఇచ్చింది దేవులాడమన్నావు అన్నాడు. అంటే అప్పటిదప్పుడే కావాలంటే కూడా అవుతుందా సార్ మాకు? ఇక మా అమ్మ వీళ్ళు ఇంతమంది అందరు వచ్చిండ్రు. ఇక అప్పటిదప్పుడే కాదు, రేపటి నుండి ఎవరు పోయి దేవులాడగలుగుతారు అందులో అన్నాడు. అంటే వాళ్ళకి అయితే మన అంట అని అందరూ మళ్ళీ తీసుకొని మళ్ళీ మా పిల్లలను రమ్మన మళ్ళీ పోయిండ్రు. ఇక వాళ్ళు మగవిల్లలే పోయిర్రు, మేము ఆడవిల్ల పోలేము. ఆడవిల్ల మటుకు 3 మాటలు పోయినాం. ఆయన దగ్గరికి 3 మాటలు పోయినాము, దండం పెట్టినాము, కాలు మొక్కినాము, ఇవన్నీ చెప్పినాము. ఇక మాతోని అలిగినట్టు చేసిండు. కానీ మన మండల ఆఫీస్ కాడ మటుకు ఇప్పుడు నేను పోతున్నా, నేను అడిగి మీకు ఫోన్ చేస్తాంట అని చెప్పిండు. ఇక మా పిల్లలకు ఇక ఏం చెప్పిండో ఏం చేసిరో వాళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నారు. 3 మాటలు పోయిరో 2 మాటలు పోయిరో వాళ్ళు కూడా. ఇక వాళ్ళు ఏ రాత్రి వచ్చిర్రో ఏ పగలు వచ్చిండ్రో మా పిల్లలు ఇక మాకు ఇప్పుడు భూమి వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేం సార్, మాకేమీ లేదు. మేము కలెక్టర్ ఆఫీసులో పోయి పెట్టమంటే పోయి పెట్టినాం. మేము ఎండి ఆఫీసులో పోయి పెట్టినాము. మేము ఏడుకెళ్ళి శేవేల కోర్టుకు నడిచినాము. మోనివాద మండలికి వెళ్ళి శేవేల కోర్టుకు నడిపించింది సబితమ్మ. ఆ వెంటనే ఉన్నాము. ఫోటోలు కూడా ఉన్నాయి, నేను దాకపోతే ఇప్పుడు మీకు చూపెట్టడానికే. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. పిల్లలు సంకలాలు ఎత్తుకొని ఆనల కూర్చున్నాం.
డేగు పెట్టినాం, బియ్యం పోసినాం, అన్నం వండుకొని ఒట్టి అన్నమే కవ్వాలు తెస్తే కవ్వాలు చింపుకొని కలెక్టర్ ఆఫీసులో తిన్నాం. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి సార్. ఇంకా కలెక్టర్ ఆఫీసులో తిన్నాం. ఎవరు వచ్చినా అట్లనే ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ ఈయనన్నా చేసాడేమో అనుకొని లాస్ట్కు మనకి ఇచ్చింది పటేల్ పటవారి. కొంచెం ఇగో ఈడికెళ్ళి ఈ గుడి కాడికి వెళ్ళి ఇక్కడ పటేల్ పటవారి ఇచ్చినాయి, అవతల ఇందిరమ్మ ఇచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, అవి ఇచ్చింది. అప్పటి నుంచి జర అధికారాలు చాలా మంచిగా అయినాక ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా ఇస్తారేమో. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది కదా మాకు, ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తుందేమో అంట అని ఎలక్షన్లప్పుడు పట్టాలు ఇస్తామని ఎవరైనా హామీలు ఇచ్చినారా? అప్పుడు అన్నాడు, మీ భూములు మీకు ఇస్తా రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి ముందర కూడా అనమంట. ఇప్పుడు మీ 7 ఊళ్ళున్న భూములు ఇస్తా అన్నాడు. మీ భూములు మీరు నిరసన చేస్తున్నారు, మీ భూములు ఇస్తాము, మీ భూములు ఏ ఊరి భూములు ఆ ఊరికే పట్ట చేసిస్తా అని చెప్పిండు. అంటే మా ఇప్పుడు పట్ట చేసి నీకే ఓటు వేయించుకున్నాడా, మా తాన గుంజుకోనికే ఓటు వేయించుకున్నాడా? మరి ఆ గోశాలను తెచ్చి మేము కొండకల్ తాండాలో ధర్నాలు దీక్షలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే అట్లనే ఆడికి పోయిండట, తెల్లారి యాటను పోయి పెట్టురు తిందామన్నాడట. పాపం వాళ్ళు ఎమ్మెల్యే మమ్మల్ని కాపాడుతున్నామని యాటను అంతా కోసి పెడితే అవతల పోయి మాట్లాడుకున్నాడు. మనకు తెలియదు కానీ 50 లక్షలు తీసుకొని అవతల పడ్డాడని అంటున్నారు. మరి మీరు కూడా ఏమన్నా ఇస్తే సర్దుకొని అవతల పడతారు. ఏమమ్మా ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉంది సార్. ఏడుంది? ఇక్కడ ఉంటా సార్. ఏం వేసినావు? ఇంకా దున్ననీకి వస్తే ట్రాక్టర్ ఆఫ్ చేసాడు, ఇక దున్నలేము. ఎప్పుడు దున్న సేను పెడతాం, కంది సేను పెడతాం. హలో ఎమ్మెల్యే గారు ఉన్నారా సార్? యాదయ్య గారు, నేను రఘు మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ మన తొలి వెలుగు. అన్న యాదన్న నమస్తే. ఏం లేదు, ఈ సర్వే నెంబర్ 180 ఏందన్నా ఈ గొడవ? భూములు సర్వే నెంబర్ 180 ఉంది కదనే, ఎన్కపల్లి విలేజ్ మొయినాబాద్, మీదేగా నియోజకవర్గం. ఏందన్నా ఈ కథ? మీ దగ్గర కూడా వచ్చిరటగా? మరి ఇది వాళ్ళు కాస్తులో ఉన్నోళ్ళే కదా అన్న ఈ భూములంతా? సరే అసైన్ చేయకపోయినా 1955 నుంచి అయితే వాళ్ళే ఉన్నారుగా భూముల. రికార్డ్స్ ఏం లేవు. 15 ఎకరాలు 20 ఎకరాలకు ఉన్నట్టున్నారు. 15 ఎకరాలకైతే రికార్డ్స్ ఉన్నాయా? రికార్డ్స్ ఉన్నాయండి. మిగతా వాళ్ళకి లేవు, వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా. సార్ ఇప్పుడు వాళ్ళు సార్ అది సార్ నా పాయింట్ ఏంటంటే 55 నుంచి అయితే వీళ్ళు కాస్తులు ఉన్నారా లేదా? సార్ 55 నుంచి ఉండరు లేదా కానీ మరి ఇలా హామీ ఇచ్చారు కదా సార్ ఎలక్షన్లప్పుడు, మీరు ఇచ్చిరి పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి వచ్చి హామీ ఇచ్చే, అవతల వాళ్ళు హామీ ఇచ్చే కాంగ్రెస్ వాళ్ళు. సరే మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టున్నారు కానీ పెటిషన్ కాయిదాలు లేవంటుండగా. కాయిదాలు లేవు అన్నాడు. ఇగో చూడు సార్, మా భర్త చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది, నాకు ఇంకా పింఛన్ లేదు సార్ అంటే అన్నాడు. నీకు 4000 పింఛన్ చేస్తా అన్నాడు. లావాన్ పట్టా భూమి పట్టాలు చేస్తా అన్నాడు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తా, ముసలోళ్ళకు పేదోళ్ళకు పింఛన్లు చేస్తా అందరికి అన్నాడు. మరి ఇన్ని ఏళ్ళ సార్ మేము చేస్తున్నాం కదా అన్నాం అంటే చేసిస్తా పట్టాలు అన్నాడు. అని కాగితాలు తీసుకున్నాడు. ఎందుకు లేవా ఆయన తన కాగితాలు? కాగితాలు చూపించలేవా? మరి తన కాగితాలు లేవా? ఆ రోజు కట్టిన శిస్తు కాగితాలు ఇవి, అదే కదా? పన్ను కట్టిన కాగితాలు ఉన్నాయి. 2 ఎకరాలా? 2 ఎకరాలు. వాళ్ళు మా పెద్ద మంత్రులు పన్ను కట్టిండ్రు. అప్పుడు చదివియాలి, చదువుకుంటే వాళ్ళు అట్లనే మాకు తెలివి ఉన్నది కదా అంటే పట్ట చేస్తారు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు మమ్మల్ని ఏమంటున్నారు, తాను ఏమున్నట్ట నీకు పోబెట్టాలి, మేము ఏమన్నా సంపాదించినవా, నీకు పట్టభూమి ఉందా, నీకు అన్నం పెట్టనీకే అని అంటున్నారు. ఎట్లా చేయాలి సార్? నువ్వు ఇది ల్యాండ్ మొత్తం ఆగమ్మా, ఏం పేరు? శ్రీనివాస్ ముత్రాజ్. పొంటిత్తులు గోగరిత్తులు వేస్తా. మొన్న దుంతుంటే ట్రాక్టర్ పిఎస్ మొయినా పిఎస్ వేసుకోపోయారు. పొంటిత్తులు గోవని తీసుకుని
సినిమా షూటింగ్లో పెట్టిర్రు సలనీయలేరు 4 ఎకరాల పొలం మా ఇది మీదేనా? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలు. మేము 3 అన్నదమ్ములం. మరి వాళ్ళకి ఇస్తామంటారు, మరి మేము ఇల్లు నచ్చిపోతాం. మేము సర్వే ఫస్ట్ నుంచి మేమే ఉన్నాం ఇక్కడ ఎవరు లేరు. కాలు లేదు, హ్యాండిక్యాప్ నాది. ఇంకా ఏమన్నా ఏం నడుస్తున్నది ఇప్పుడు? మీలాంటి వాళ్ళు అందరు ఉన్నారు కదా, ఏమంటున్నారు అసలు? ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఎమ్మెల్యే చెప్తున్నది, నేను ఇంతకుముందు కొంతమంది ఆఫీసర్స్తో మాట్లాడింది, వాళ్ళ దగ్గర పేపర్స్ లేవు. ఆగమ్మా, ఇది గవర్నమెంట్ ల్యాండ్, కాస్తులో ఉన్నారా అంటే అవును ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మధ్య నడుస్తున్నది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, గోశాల పెడతాం. ఇక్కడ ఈ భూమి మీదకి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా తాతలు ఇదంతా ఈ లెవెల్ భూమి లేకుండే, ఇలాంటి గుట్టలు రాళ్ళు ఉండే చెట్లుండే. నాకు 55 సంవత్సరాలు నాకు ఇప్పుడు. ఎందుకంటే ఈ భూమిలో నేను ఎడ్ల మేపిన, చెట్టు కొట్టిన, భూమి దున్ని పంటలు పెట్టినలా. మేము 25 మంది ఫ్యామిలీ, మాది 5 మంది అన్నదమ్ములం. మేము మాకున్నది 2 ఎకరాలు కాక మరి ఎలాంటి మాకు ఆస్తులు లేవు, ఎలాంటి ఉద్యోగాలు లేవు. దీని మీదనే ఆధారపడినాం. నేనే కాదు, ఈడున్న నిరుపేద అందరూ కూడా ఈ భూమి మీదనే ఆధారపడున్నారు. కనుక ఈరోజు వచ్చి మరి గోశాలకు భూమి తీసుకుంటున్నాము. మీకు భూమి తీసుకున్నందుకు మరి ఎకరకు ఒక 100 గజాలు ఇస్తామంటారు. అంటే ఆ 100 గజాలు తీసుకొని ఏం చేయాలి? 25 మంది ఫ్యామిలీ మేము ఏం చేయాలి? ఆ 100 గజాలు ఏడిస్తారట, ఇల్లు ఇస్తారంట, అక్కడ పక్కకి ఇస్తారంట. మేము అన్నాం, అయ్యా మేము 80 సంవత్సరం దీన్ని సాగు చేస్తున్నాము, ఇది తప్ప వేరే ఆధారం మాకు లేదు, ఈ భూమి మాకు కావాలని అన్నాము. అంటే ఈరోజు ఈ పేదవాళ్ళకి, నిరుపేద ఈ దళితులకు, రైతులకు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. ఈరోజు గోశాల కడతామంటారు. అదే మరి గోశాల ఉన్న ఆవులు మాకు తలా 5 ఆవులు ఇవ్వండి, మేమే ఆవుల వంశం, మేము ఆవులు ఇక్కడ పెట్టొద్దని అంటలేము, లేక గోశాలకు విరోధులం కాము. మేము తలా 5 ఆవులు ఇస్తే 50 ఫ్యామిలీ మేమే పెద్ద గోశాల ఎక్కేస్తుంది మాకు. కనుక మరి దయచేసి ఏంటంటే మా భూములు మాకు కావాలి. ఈ భూమి వరకు, ఈ భూమి ఇవ్వకపోతే ఎంతవరకైనా ఈ రోడ్డు మేము పోరాడడానికి ఉన్నాము. దీని మీద మా ప్రాణాలను అర్పించడానికి మేము రెడీ ఉన్నాము. ఎందుకంటే మాకు ఇంక వేరే ఆధారం లేదు. కనుక ఎందుకంటే మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకపోతే వాళ్ళు ఏమంటారు అంటే అన్ని పేపర్ చూపించినాం, కానీ వాళ్ళు ఏమంటారు అంటే మరి తను ఏ పేపర్ లేదు అయ్యా అన్ని చూపించినాము. 6 నెలల క్రితం ఆ పేపర్ చూస్తే ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి సార్ ఆయన దృష్టికి తీసుకుపోయిండు. తెల్లారి పేపర్లో వచ్చింది, ఏమైందంటే మీ భూములకు ఎలాంటి డోకా లేదు, మీ భూములకు చేపిస్తామని ఎమ్మెల్యే గారికి అన్నారు. అయితే మొన్న కూడా పిలిచిన పోయినాం, అయ్యా మరి ఈ దగ్గర ఈ పేపర్లు ఉన్నాయి అన్నా, మీరు ఎంతమంది చెప్పారు కదా 6 నెలల కింద, మళ్ళీ ఇప్పుడు గోశాలకు ఈ భూమి తీసుకుంటామని వచ్చారు అంటే మాట్లాడదామని అంటారు. కానీ మాట్లాడదామని మన కలెక్టర్ సార్ ఇంటికి పిలిపించి ఏం చెప్పారు అంటే మాకు 100 గజాలు ఇస్తామంటాడు అనమాట. మీరు 100 గజాలు గిట్ట నీది నా తరపు నేను ఇస్తాను 100 గజాలు, గవర్నమెంట్ అయితే ఇది దీనికిటే ఈయనకి రెడీ లేదు, మీకు నేను ఎకరానికి 100 గజాలు ఇస్తాను. కలెక్టర్ ఏం అథారిటీ ఉంది ఆయనకి, ఆయన ఇవ్వడం అది నా తరపున నేను మీ కొరకు మీ మీద సానుభూతి కలిగి నేను 100 గజాలు ఇప్పిస్తున్నా. మీరు వీటికి జరగపోయి భూమిలోకి జరగకపోతే 20 తారీఖు లోపల దీని మీద వర్క్ స్టార్ట్ చేస్తాను. అయ్యా మరి ఇదెక్కడ న్యాయం? మేము పేదవాళ్ళం మీ దానికి వచ్చిన న్యాయం కలుగుతుందని, మాకు ఎలాంటి పేదవారికి ఎలాంటి పరిష్కారం కాకముందే నువ్వు ఈ భూమి మీద వర్క్ స్టార్ట్ చేస్తా అంటే ఎట్లా సారు? మరి ఆడ మేము చచ్చిపోతాం అందరూ, మా పేదలంతా, మాకు ఏ ఆధారం లేదు. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ మండల్లో ఉన్న ఇప్పుడు యాదయ్య కాకుండా మిగతా లీడర్లు ఉంటారు కదా, ఎవరెవరు కాంగ్రెస్ వాళ్ళు ఆర్ మిగతా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సో వాళ్ళంతా ఒకే లైన్లో ఉన్నారా? మరి వాళ్ళంతా మాకు సపోర్ట్ ఉన్నారు. ఎందుకు ఈ భూమి వదిలొద్దు, మీ అంటే మేమున్నాం, మీ పేదవారంటే మేమున్నాం అన్నట్టుగా వాళ్ళందరూ మాకు గిట్ట సపోర్ట్ చేస్తారు. బీజేపీ వాళ్ళు, మన టీఆర్ఎస్ వాళ్ళు గిట్ట ఈ భూమి వదిలొద్దు అన్నాడుగా. మన ఈ భూమి దుందా మన ట్రాక్టర్ తెచ్చాం, ఎందుకంటే మన రోని కార్తీ కదా జొన్నలేసే టైము, ఆ ట్రాక్టర్ తెచ్చి ఆ పొలాలు దున్నుతుంటే ఆ ట్రాక్టర్లు గుంజుకపోయారు. ఈ వ్యక్తి ఇక్కడ సీనా అనే వ్యక్తి అది విత్తనాలు తెచ్చి చల్లుతుంటే ఆ విత్తనాలు తీసుకొని దగ్గర పెట్టుకోరు వాళ్ళు. అంటే ఈరోజు రాత్రి మగలిగిన పోలీసు వాళ్ళ నుంచి మా ఇక్కడ ఈ పొలం మీద మా భూమికి మేము రాకుండా, ఎందుకంటే ఈ రోజు కాదు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. ఈ రోజు మమ్మల్ని భూమిని అడుగు పెట్టకుండా పోలీసు వాళ్ళు కాపలా పెట్టారు ఇక్కడ. అయ్యా రేవంత్ రెడ్డి సార్ గారు ఏంటంటే మీరు దయచేసి, ఎందుకంటే మీరు ఎలక్షన్ టైంలో గిట్ట మీరు ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి అన్నారు మీ భూములను పట్టా చేస్తామని, అప్పుడు సీఎం గారికి అన్నారు భూములు పట్టా చేస్తామని, కానీ పట్టా ఇచ్చిపెట్టి ఈరోజు ఈ భూమిని దున్నుకొని బతుకుదామంటే మా ఉన్న భూములే గుంజుకొని పోతున్నారు. ఇది ఎక్కడే న్యాయం ఇది? ఎందుకంటే ఇందిరామ రాజ్యంలో నిజంగా మరి ప్రతి పేదవానికి న్యాయం కలుగుతుంది, మేలు కలుగుతుంది అనుకున్నాం. కానీ ఈరోజు ఎందుకంటే మరి మా భూములే మా పోతున్నాయని చాలామంది నిరుపేదలు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమానం ఉందా? ఇప్పుడు ఇక్కడ గోశాల అంటున్నారు, ఆల్రెడీ కోకాపేటలో గోశాల ఉంది, సో ఇది గోశాలకేనా లేకపోతే ఇంకా వేరే దానికి ఏమైనా ఉపయోగించబోతున్నారు? ఒక రోజు ఫస్ట్ సార్ ఏమన్నా గోశాల అన్నారు,
మళ్ళీ పోయి మన మండలంలో అంటే ఏమంటారు అంటే గోశాలగా దేనికైనా వాడుకుంటాం, ఇది గోశాల, అది గోశాల ప్రైవేట్ సంస్థ కదా అయ్యా, ప్రైవేట్ సంస్థకి దీనికి ఎలాంటి సంబంధం లేదంటే లేదు 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 అది గవర్నమెంట్ సంబంధమే అది అన్నట్టు అంటుర్రు. మరి గోశాలకు తీసుకుంటారో దేనికి తీసుకో తెలియదు కానీ పేరు అయితే గోశాల పేరు చెప్తారు ఇక్కడ. అయ్యా మీరు దయచేసి మరి ఎందుకంటే తొలివేలికి మరి వీడియో మిత్రులు అందరికీ మా వందనాలు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ప్రతి ఒక్కరు మీరు చూపిస్తున్నందుకు మీ అందరికి వందనాలు. సో మీదెన్ని ఎకరాలు ఉందన్న? మాది 4 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ కిందికి ఉంటుంది. ఇదంతా ఇక్కడ వరకే సాగు చేస్తున్నారు? అక్కడ వరకు సాగు చేస్తున్నారు. అయితే ఏమైందంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు ఒక 6 months నుండి వచ్చిపోతున్నారు కదా, వాళ్ళు రావడం వల్ల ఏమైంది, ఎవరైనా దున్నే వాళ్ళు ఉన్నప్పుడు ట్రాక్టర్లు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. విత్తనాలు వేసే వాళ్ళని కూడా విత్తనాలు గుంజేసుకుంటున్నారు వాళ్ళు. అయితే 1955 నుండి 54 వరకు కూడా మధ్యలో ఒక 16 మందికి ఒక 30 ఎకరాలు అలాట్మెంట్ చేసినట్టుగా చూపిస్తుంది డాక్యుమెంట్లో కూడా. అయితే దాని ప్రొసీడింగ్ అనేది మాకు ఇంతవరకు దొరకలేదు. దానివల్ల ఏంటో ఇన్ని నిమిషం. హలో సార్, రఘునాథ్ గారు, అడ్వకేట్ గారు, నమస్కారం. సార్ నేను రఘు మాట్లాడుతున్నా, తొలి వెలుగు. సార్ 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 ఏం లేదు సార్, మీరు నిన్న ఈ హైకోర్టులో ఆర్గ్యూ చేసిన ఈ రైతులది కేసు ఉంది కదా సార్, ఈ 180 సర్వే నెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నాను, రైతులు ఒకవైపున పోలీసులు ఇదంతా నడుస్తున్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్లీ, ఎక్కడ వాళ్ళకి అసైన్ చేసినట్టుగా లేదు. సో కాబట్టి ఈ భూమి వాళ్ళది కాదు, మీ గవర్నమెంట్ అక్వైర్ చేయడానికి అన్ని రకాల ఇవి ఉన్నాయి అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఇది ఏంటి సార్ అసలు? సార్ ఎందుకంటే సిన్స్ 1954-55 సర్వే రికార్డ్, రెవెన్యూ రికార్డ్, విచ్ అది చాలా స్పష్టంగా రైతులందరూ కబ్జాలో ఉన్నారు, రైతులు వ్యవసాయం చేసుకునేటువంటి రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళు శిస్తు పే చేసేటటువంటి రికార్డ్స్ ఉన్నాయి. పైసల పట్టి అనేటటువంటి రెవెన్యూ రికార్డ్స్ లలో పేర్లు కూడా నమోదైనాయి. 1994-95 వరకు కూడా వాళ్ళ అన్ని రికార్డ్స్ లలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి అనేటటువంటిది చాలా తప్ప they are bound to give pattas to them. They are all landless, poor, scheduled caste people, Dalit, who doesn't have any land. అవును, ఇదే నేను ఆర్గ్యూ చేసింది. ఇది ప్రభుత్వము ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారంగా ల్యాండ్లెస్ పూర్ షుడ్ బి గివెన్ ఏ ల్యాండ్. అది ఇస్తా అని చెప్పి నీళ్ళ నుంచి పెండింగ్ పెట్టి నువ్వు ఇమీడియట్ గా ఏదో గోశాల పెట్టాలి నీ పాలసీ ఉంటే యూ engage your policy or take land somewhere, but not you snatch away the land of the landless poor who have been cultivating for more than 70 years. అవును, అదే నిన్న ఆర్గ్యుమెంట్స్ చేస్తే జడ్జి గారు he was convinced. ఎలాంటి బలవంతంగా వాళ్ళ నుంచి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని ఆర్డర్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అయినప్పటికీ ఏం చేశాడంటే కొద్దిగా మోడిఫై చేసి సబ్జెక్ట్ టు ద రిజల్ట్ ఆఫ్ ది హైకోర్ట్ లో వేసిన రిజల్ట్ బట్టి ముందుకు పోవాలి. అదే విధంగా రైతులు పెట్టినటువంటి రిప్రజెంటేటివ్ ని ఖరీదు ఇంట్రీ ఆర్డర్స్. ఓకే, సో డ్యూ టు ప్రాసెస్ మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని కూడా ఏదో అన్నట్టున్నారు. హలో సార్ ఇప్పుడు లీగల్గా సార్, ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే లీగల్గా ఇప్పుడు వీళ్ళ పేరుతో రికార్డ్స్లో ఎక్కడా లేదు అని చెప్పి బుల్డోజ్ చేయడానికి అవకాశం ఉందా? లేదు, అవకాశం లేదు. చట్ట ప్రకారంగా అట్లా బుల్డోజ్ చేయడానికి వీలు లేదు. ఓకే, ఆ అటెంప్ట్ చేశారు, చేసి వాళ్ళు మళ్ళీ వెనక్కిపోవడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసినంత మేరకు అర్థమయ్యేది ఏంటంటే దే ఆర్ నెగోషియేటింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్. అదే 100 గజాలు ఇస్తామని అంటున్నారట చివరికి. ఫస్ట్ ఏమో ఏమి ఇవ్వన్నారట, ఇప్పుడు ఎకరానికి 100 గజాలు అంటున్నారట. ఆ వ్యక్తులు కోర్టుకు రాలే. ఎవరైతే మాకు ఈ 100 గజాలు కాదు ఇన్నిళ్ళ నుంచి మేము చేసుకుంటున్నాం అనేటటువంటి వ్యక్తులు గట్టిగా నిలబడ్డటువంటి ఒక 26-27 మందితో నేను రిట్ చేశాను. అవును, సో 100 గజాలు పోయడం అనేది ఒక ప్లాట్ జీవనోపాధి పోయిన తర్వాత తీసుకొని ఏం చేస్తాం, మీనింగ్ ఎట్ ఆల్. అవును అవును అవును, అయినా ఇది కమర్షియల్ కాదు కదా సార్, 111 ఏరియా ఇది. జడ్జిమెంట్ 1970s లోనే సుప్రీం కోర్టు ఒక స్ట్రీట్లలో స్ట్రీట్ డాక్టర్స్ ని నువ్వు కనీసము ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అప్లై చేయకు,
అలాంటిది వీళ్ళు 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తుంటున్నారు. అవును అవును. కాబట్టి 40 దాదాపు 70 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి. నువ్వు ఈ రోజు అలా తీయడానికి అయితే వీల్లేదు. అందుకే వాళ్ళ వైపు నుంచి ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు పర్సువేట్ ది ఫార్మర్స్ దట్ 400 గజాలు ఇస్తాము, 500 గజాలు ఇస్తాము, మీకు ఎప్పటికీ రావడానికి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కొద్ది అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకోవాలనుకుంటున్నారు. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. సో కాన్స్టిట్యూషనల్లీ రఘు సార్, రాజ్యాంగబద్ధంగా ఒక ఎంక్రోచర్ అయినప్పటికీ ఒక భూమి ప్రభుత్వ భూమిలో తను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ కొంతకాలం ఉన్న వ్యక్తి అయినప్పుడు అది ప్రభుత్వ భూమి అయినా కానీ నువ్వు you cannot throw him like a disposal glass. అవును అవును. You can't throw it. You should give first notice. Encroachment act ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. There are many GOs landless poor కి below 5 acres land ఇవ్వాలని ఉంది, చట్టం ఉంది. ఇవన్నీ అప్లై చేయాలి. ఈ కోణం నుంచి మీరు చేయండి, బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. నైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. సో ఇది నిన్న హైకోర్టులో ఆర్గ్యూ చేసిన, వీళ్ళ పక్షాన ఆర్గ్యూ చేసిన రఘునాథ్ గారి స్టేట్మెంట్ ఇది. ఆయన ఇదే ఆర్గ్యుమెంట్ అక్కడ కూడా వినిపించడం జరిగింది. కోర్టు కూడా చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకున్నది, వ్యాఖ్యలు కూడా చేసింది. న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది. ప్రభుత్వ భూమి అంటే ఎవరిదండి? ప్రజలదే కదా భూమి. ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి ఆ భూమిని ప్రభుత్వాలు ఇవ్వాలి. మీరు వేరే కార్యక్రమాల కోసం ప్రజలు లేని భూమిని ఇవ్వాలి. ఒకవేళ ప్రజలున్న భూమి మనకు కావాలి అని అనుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా వాళ్ళు కోరుకున్న పరిహారం వాళ్ళకి ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మీ యూపీఏ గవర్నమెంటే, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటే. మరి ఇంత ఇదిగా ఉన్న తర్వాత ఏ రకంగా ఇంత ఓపెన్గా బుల్డోజ్ చేస్తారు? మీరు చెప్పండి. అయితే 1954-55 మధ్యలో కూడా ఒక 16 మందికి ఆల్రెడీ 30 ఎకరాలు అలాట్మెంట్ చేసినట్టు చూస్తుంది. దాని ప్రొసీడింగ్ అనేది ఎక్కడ మాకు దొరకలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా తాతలు తండ్రులు అందరూ చేసుకుంటూనే వస్తున్నారు. దాదాపు 7 శతాబ్దాల కాలం అయింది. అప్పటి నుండి ఈ మధ్య కాలంలో కూడా మాకు తెలిసి వచ్చిన తర్వాత కూడా మేము కలెక్టర్కు అందరికీ అర్జీలు పెట్టుకున్నాం. అర్జీలు పెట్టుకుంటే సరే చూస్తాం, ఫైల్ చూస్తున్నాం అని చెప్తారు, కానీ ఎవరు కూడా ఇంతకు ముందుకు రావట్లేదు. ఒక 6 months నుండి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి సర్వేకి వస్తే అందరు కలిసి బెదిరిచ్చేస్తే వెళ్ళిపోయిన వాళ్ళు. మళ్ళీ ఒక 1 month నుండి గట్టిగా వాళ్ళు వచ్చి సర్వే చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు గోశాలకు ఇస్తామంటున్నా అంటే గోశాలకు మేము వ్యతిరేకమని మేము ఎక్కడ అనలేదు. గోవులు ఇవ్వండి, మాకే ఇవ్వండి, మేము ఇంటికి ఒక 2 గోవులను ఇవ్వండి, మేమే వాటిని నడుపుతాం. ఇప్పుడు వేములవాడలో సుమన్ టీవీలో చూస్తున్నాం మేము, అవి ఎక్కడక్కడ పడిపోయి ఉన్నాయి. వాటిని ముందు కాపాడండి, లేనవిటి గురించి అని కాదు, ఉన్నవాటిని ముందు కాపాడండి. కాపాడిన తర్వాతనే లేనవిటి గురించి మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. సరే ఇక్కడ మేము ఉన్నాం, రైతులం కాకుండా వేరే దగ్గర కూడా రైతులు లేని పొలాలు ఉన్నాయి చాలా మటుకు, పీఓటీ ల్యాండ్స్ అక్కడక్కడ ఉన్నాయి. అవన్నీ ఆ ల్యాండ్స్ తీసుకోవచ్చు కదా, ఇక్కడే కావాలనేది ఏముంది? లీడర్స్ వచ్చారండి ఇంతవరకు ఏమన్నా రెస్పాన్స్ ఉందా? లీడర్స్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే రత్నం గారు వచ్చారు, సానుకూలంగా వ్యక్తం చేసిండు. అట్లే మన సబితా మేడం వచ్చింది, ఆమె కూడా వచ్చింది, మీ పక్షాన ఉంటారు, రైతుల పక్షాన ఉంటా అని చెప్పింది. అయితే మా తాతలు మా తండ్రులు మేము వ్యవసాయం చేసుకుంటాం. 1954లో మాకు 16 మంది నేమ్స్ రాశారు, ప్రొసీడింగ్ మాత్రం మాకు దొరకలేదు. అయితే 79లో పక్కకు మాకు సర్వే అయితే మాకు నోటీస్ ఇష్యూ చేశారు. గత అక్టోబర్లో మాత్రం మాకు ఎలాంటి నోటీస్ లేకుండా మీరు వికెట్ చేయండి అని చెప్పి. ఎప్పుడు ఇచ్చినారు? ఫస్ట్ 1979లో పక్క వాళ్ళు సర్వే చేస్తుంటే మాకు నోటీసులు ఇష్యూ చేశారు. అంటే మేము కబ్జా మీద ఉన్నట్టే కదా, గవర్నమెంట్ వాళ్ళని గుర్తించినట్టే కదా అప్పట్లో కలెక్టర్ నుంచి. అయితే రీసెంట్గా గోశాల పెడతామని చెప్పేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కావున మా పొలాలు మాకు కావాలి కంపల్సరీ. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు బాబు, మీరు ఎక్కడ రండి, ఎనీవన్? ఒక్క నిమిషం. జిహెచ్ఎంసీ లేఅవుట్ చేసిస్తామంటున్నారు. మన హెచ్ఎండిఏ లేఅవుట్ 200 గజాలకు హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఎలా చేస్తారో మాకు కూడా ఐడియా లేదు. అయితే దానివల్ల ఎట్లా చేస్తారంటే మేము దానికి సపరేట్ జీవో తెస్తామంటున్నాం. మరి సపరేట్ జీవో తెచ్చేవాళ్ళు సపరేట్గా మాకు 200 ఎకరాలు ఎందుకు? ఒక 1 acre ఇవ్వండి రైతులకు. మీరు గోశాలను అంటున్నారు కదా, ఒక 1 acre ఇవ్వండి మాకు. 1 acre ఇస్తే దాని మీద మేము సాగు చేసుకొని బతాం. మాకు కూడా ఆవుల దగ్గర సేమ్ ఇట్లాగే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ చేస్తే అక్కడ 600 గజాలు ఇచ్చినారు పర్ ఎకర్కి. సో అది చాలా కాస్ట్లీ ఏరియా, 600 square yards ఇచ్చినారు. మరి అక్కడ ఎట్లా అమలైంది అని అంటే వాళ్ళది అసైన్ చేసిన భూమి అంటారు. అసైన్ చేసినా చేయకపోయినా వీళ్ళు కాస్తులో ఉన్నారు దశాబ్దాలుగా, అంటే వీళ్ళదే కదా, కాకుండా ఎక్కడ పోతుంది? ఇంకా మీది ఏం పేరు? మీ పేరు? రమేష్ గారు. తొలి వెలుగు ఛానల్ రఘు సార్కి స్వాగతం. రికార్డు ప్రకారం ఎంత మీ భూమి? రికార్డు ప్రకారము 180 సర్వే నెంబర్, 180 సర్వే నెంబర్, 3 ఎకరాలు. మాకు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవంటుండే ఎమ్మెల్యే సార్. ఇది చూడండి సార్,
ఇది ఒరిజినల్ పాస్బుక్ ఉంది నా దగ్గర, పాస్బుక్ ఉంది. ఎప్పుడు సార్ ఇచ్చింది? 64 సంతకం 64 ఇచ్చారు. కానీ ఏమైందంటే ఇచ్చారు, అప్పుడు ఉన్న పెద్ద మనుషులకు ఐడియా లేదు ఇది ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, ఆర్డర్ తీసుకోవాలి, ఇది ఉంటుందని చెప్పి వాళ్ళకి ఐడియా. ఈ పుస్తకాలు ఇస్తే తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు, ఇంట్లో ఇదే అనుకున్నారు. మాకు కూడా ఇంట్లో అక్కడ కింది సైడ్ ఉంటుంది, మేము కూడా వ్యవసాయం. మా తాతకి ఇచ్చారు, మా తాత అయిపోయిన తర్వాత మా తండ్రి అయిన తర్వాత మా చిన్న ఆయన, వాళ్ళ తర్వాత మేము సాగు చేసుకుంటూ ఉన్నాం. చిన్న ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్నాం. వర్షాధార పంట, వర్షాధారం మీదనే ఆధారపడి పని చేస్తుంటాం. ఎవరు బోల్డ్ కూడా ఏం లేదు, వర్షాధారం మీదే పంట. 1964లో 11 మంది పేర్లు ఉన్నాయి కాస్తు కాలంలో. 11 మంది పేర్లు ఉండి 30 మందికి అలాట్మెంట్ చేసిందని మన నాయబ్ జాయింట్ కలెక్టర్ అని రాసింది మంచిగా రికార్డుకు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ రికార్డు పరంగా మీకు ఏమీ లేదు. ఇవన్నీ షో చేసినాం మేము, రికార్డు పరంగా మాకు ఇంత ఉంది. ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే మీరు గోశాల పెట్టుకోండి, మేము వద్దంటలేం. మాకు న్యాయం చేసుకుంటే మీరు కూడా న్యాయం చేయండి. మేమందరం ఉన్నాం. ఏమడుగుతున్నారు? మీ డిమాండ్ ఏంది అసలు? పట్టాలు ఇవ్వమని అడుగుతున్నాం. మా భూమి మాకు పట్టాలు ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటే మీరేమైనా పరిహారం అడుగుతున్నారా? మేము పరిహారం అని లేదు సార్, మేము పరిహారం అని అడగలేము సార్. ఇప్పుడు గవర్నమెంట్కు మేము ప్రతి సంవత్సరం 100 రూపాయల శిస్తు కట్టినాం సార్. శిస్తు కట్టినప్పుడు అది గవర్నమెంట్కి చెందినట్టే కదా సార్, మా భాగం ఎంతో కొంత గవర్నమెంట్లో ఉన్నట్టే కదా సార్. మాకు ఎట్లా హక్కు ఉంటుంది సార్? ఇక్కడ ఈ పొలంలో మాకు హక్కు ఉన్నట్టే కదా. మీకు ఏం హక్కు ఉంది అంటే మాకు ఎందుకు లేదు సార్. 100 రూపాయలు కట్టినాం. ఎప్పుడు 87లో 98లో 86లో కట్టుకుంటూ వస్తున్నాం 100 రూపాయలు. అది గవర్నమెంట్ ఖజానా కట్టినట్టే కదా సార్. మా రూపాయి గవర్నమెంట్ చెందినట్టే కదా సార్. దీని మీద మాకు హక్కు ఉన్నట్టే కదా. అదే మేము కోరుకునేది అంటే మాకు పట్టలు ఇవ్వండి. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ సర్వే నెంబర్ 180 ఎన్కపల్లి అన్న ఈ విలేజ్లో ఈ 99 ఎకరాల భూమి, ఇది ప్రభుత్వ భూమి అయినా ఇది ప్రజల భూమే. ఒకవేళ మీ రికార్డ్స్ ప్రకారం ఏమైనా అటు ఇటు ఉన్నా, లేదు ఈ 50 ఫ్యామిలీలు కాకుండా ఒక 20 మంది మీదనే భూమి ఉన్నా, ఎవరైతే కాస్తులో ఉన్నారో వాళ్ళందరికీ చెందిన భూమి కిందనే పరిగణించబడుతుంది. భూమి కావాలి అని అంటే వీళ్ళతో మాట్లాడాలా, కూర్చోవాలా, డిస్కస్ చేయాలి. వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో బుల్డోజ్ చేస్తా అంటే ఇది మరింత, ఇప్పుడు నేను వచ్చినా రేపు ఇంకొకరు వస్తారు. మళ్ళీ ఇంకొక సమస్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ పరిస్థితి ఏమైంది? చివరికి మీరు ఎటు కాకుండా మళ్ళీ వాళ్ళకి అప్పగించి సైలెంట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ తప్ప మీకు ఏం మిగిలింది అక్కడ? గవర్నమెంట్ బ్యాడ్ అయిందా లేదా? సో ఇంతకుముందు లాగా లేదు సిచ్యువేషను. సో ఒకప్పటి సిచ్యువేషన్ కాదు. సోషల్ మీడియా ఉన్నది, మాట్లాడుతున్నారు, వాళ్ళ చేతిలో ఫోన్లు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం మహిళలంతా చీనే కూర్చుంటున్నారు వాళ్ళు. సో గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. కోర్టులో చెప్పినట్టుగా న్యాయబద్ధంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాతే ఒక పరిష్కారం సూచించాల్సిన అవసరం ఉన్నది. సో గవర్నమెంట్ బుల్డోజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మనం వస్తాం, దీని మీద కొట్లాడే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు. ఎంత పని చేస్తీరమ్మా కడుపు మీద కొడతీరమ్మా, కడుపు మీద కొట్టాకుంది ఈ పూ మీద కొట్టుండమ్మా, కడుపు మీద కొట్టాకుంది అన్న మీకు దయారాని ఇచ్చిన భూములు పట్టాలు రాని, అన్న మీకు దయారాని అన్నా మీకు దయారాని ఇచ్చిన భూములు పట్టారు రాని, అన్నా మీకు దయారాని ఇచ్చిన భూములు పట్టారు రాని. మాది ఎంత తిరుగుతున్నాము మనసులంతా కాలా కాలా, ఏమన తెచ్చుకొని మేము సత్తా మానుకుంటున్నామన్నా, ఎంత చేసిన కష్టము మాది ఎర్తామైపోతున్నదన్నా, ఎంత చేసిన కష్టమంతా ఎర్తామైపోతున్నదన్నా, పండినొల్లు పండినట్టే చెట్ల కింద దచ్చిరన్నా, పండినొల్లు పండినట్టే చెట్ల కింద దచ్చిరన్నా, ఆటాటాకు వచ్చినది కూసున్నోళ్ళు కూసున్నట్టే, వెనుకటి మనసు లెడ్డి వాళ్ళు గిట్లా వానుకో
మా పిల్లలు పట్టుబట్టిరి ఏడికి ఓదుము ఎందు ఓదుము ఇంత నన్న పట్టాలేదు ఏడికి ఓదుము ఎందు ఓదుము ఇంత నన్న పట్టాలేదు ఏంది మీరు సంపాదించింది అంటున్నారన్న ఎట్లా చేతు పోయినంత రెక్కల కష్టం ఎంత చేతుమన్నా మేము అప్పుడల్లు గట్లా చేసిరి ఇప్పుడు మేము గిట్లా చేస్తే ఎంత మేము చేసినా గాని ఒక్కరన్నా దయారాలే మాకు పుట్టిన కొడుకులందరూ పిచ్చాలయ్యి తిరుగుతున్నారు మాకు ఆఫీసుల పొంటి తిండి లేదు తిప్పలేదు నీళ్ళు లేవు పిచ్చాలయ్యి తిరుగుతుండ్రు మా పిల్లలందరూ చూడుండ్రన్నా మందారన్నా మొగలు మొగలు తెచ్చి నాడల్లంతా చాలా మంది ఉన్నారన్నా ఒక్క పిల్ల తల్లిలల్లా మొగడు తెచ్చి నల్లున్నారు ఒక్క పిల్ల అన్నా మీకు దయారాని ఇచ్చిన భూములు పంటలు రాని 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 మోరి ముంతాడంబలిదాయి మొక్కల వంటి మద్దులు తీసిరి మోరి ముంతాడంబలిదాయి మొక్కల వంటి మద్దులు తీసిరి సచ్చిపోయిన వత్త మామాలడక తిని పొరక కొట్టిరి సచ్చిపోయిన సచ్చిపోయిన వత్త మామాలడక తిని పొరక కొట్టిరి సచ్చిపోయిన వడక తిని పొరక కొట్టి నీళ్ళు నిప్పలు లేకుండా నీళ్ళు నిప్పలు లేకుండా చదువు సాహసం లేకుండా ఎవరు రారు అనుకొని అంత మంచిగా చేసింది మన్నా ఎవరు రారు గిట్లా వాళ్ళు వస్తారంటే అప్పుడే మేము ఏమన్నా చేతు